ఒకరిని డాక్టర్ ఒకరిని డాక్టర్ చేస్తా, ఇంకొన్ని డాన్సర్ చేస్తా. ఇద్దరు పిల్లలు ఒకడు ఇద్దరే ఒకరిని డాన్సర్ చేస్తా. ఇద్దరే ఒకరు డాక్టర్ చేస్తా, ఒకరిని కంపు కన్నా నీదే ఎక్కువ టార్చరు. అమ్మా బతికిపోయాడు రా బాబు. చిప్స్ ఒక్కడి కూడా వదిలేరు. చాక్లెట్ ఇది కూడా మింగింది. చెప్పవయ్యా. సార్, ఆ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు నాకు వాటర్ బాటిల్ ఇచ్చాడు. దాని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ని టెస్ట్ చేయమని చెప్పాడు. అయితే ఏంటయ్యా? సార్ సార్ ఏంటయ్యా చెప్పు. డిఎస్పీ గారిని చంపిన ఈట మీద ఉన్న వేలి ముద్రలు, అలాగే ఈ బాటిల్ మీద ఉన్న వేలి ముద్రలు రెండు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి సార్. ఏమంటున్నావయ్యా? అవును సార్, నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. రేంజర్ని కలిసింది దివ్య సార్. ఏంటి దివ్యనా? ఎస్ సార్. అంటే డిఎస్పీని మర్డర్ చేసింది దివ్యనా? ఇదేంటయ్యా కొత్త ట్విస్ట్. అయితే ఆ రోజు స్కెలిటన్ తీసుకుని వికారాబాద్కి వెళ్తానన్నది? అదే రోజు ఆ దివ్య డిఎస్పీ గారితో మాట్లాడి వికారాబాద్కి వెళ్ళిపోయింది సార్. తన టోల్ గేట్లు క్రాస్ చేసిన ఎవిడెన్స్లు కూడా మన దగ్గర స్ట్రాంగ్గా ఉన్నాయి సార్. ఏంటయ్యా కన్ఫ్యూజ్ చేస్తున్నావు? అయితే దివ్య ఫింగర్ ప్రింట్స్ ఈట మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఎలా మ్యాచ్ అయి ఉంటాయి? అదే కన్ఫ్యూజన్ గా ఉంది సార్. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారనిపిస్తుంది. కృపాకర్ సార్, ఆ రేంజర్ గాడు ఫారెన్సిక్ మనుషులతో కలిసి నన్ను కావాలనే కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అనుకుంటా. వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వు పని చెయ్యి. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వాడికి వెంటనే ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. అలాగే సార్. బొబ్బిల్ రాజా గడి బాక్స్ భద్రం సార్. సార్ నీకు ఈరోజు బ్యాండ్ బాజా బారాతే. ఫింగర్ ప్రింట్స్ వాటర్ బాటిల్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతున్నాయా? అమ్మని ఫారెన్సిక్ ఫార్జరీ గార్డ్ వీడికి ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ పంపించవయ్యా. వామ్మో, దివ్య దొరికిపోతే నేను దొరికిపోతా. ఐ హావ్ టు డూ సంథింగ్. హలో దివ్య, ఎక్కడ ఉన్నావు? ఓ అదా, నేను ఫారెస్ట్ లోపలికి వెళ్ళాను. అక్కడ సిగ్నల్ లేదు. మీరు ఒకసారి స్టేషన్కి వస్తారా? ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది మీకోసం.